ఈ రోజు అయితే మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను రథసప్తమి నాడు ఎలా పూజ చేసుకోవాలి, పొంగల్ ఎలా పొంగించాలి, ముగ్గులు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రథసప్తమి నాడు రథాన్ని తయారు చేసుకుని రథం ముగ్గులు అయితే పెట్టుకుని తలస్నానం చేసి పూజలు అయితే చేసుకుంటారు. ఇది సూర్యోదయానికి ముందైతే చేసుకోవాలి. మాఘమాసంలో వచ్చే పండగల్లో ఈ రథసప్తమి ఒకటి. ఈ రోజు సూర్య భగవానుడు పుట్టాడని అంటారు, అందుకనే దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ సప్తమి నాడే అమ్మవారు రథాన్ని ఎక్కి తన కిరణాలను మొట్టమొదటిగా నేలపైన ప్రసవింప చేశారు, అందుకే ఈ రోజు రథ సప్తమి అని కూడా అంటారు. సూర్య భగవానుడు అనారోగ్య సమస్యల్ని తొలగిస్తారు కాబట్టి ఈ రోజు ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా రథ సప్తమి నాడు సూర్య భగవాను పూజించటం వలన 7 జన్మల నుంచి మనకి వెంటాడుతున్న రోగాలు, బాధలు, పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంటామని ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, ఫుల్ వీడియో అయితే చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రథసప్తమి చేయడానికి ముందు రోజే ఈ విధంగా అన్ని సామాన్లు తెచ్చుకొని సమకూర్చుకోవాలి. సూర్య భగవానుడి చిత్రపటము, రేగి పళ్ళు, రేగి ఆకులు, చిక్కుడు కాయలు, చిక్కుడు పువ్వులు, జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు, చెరుకు గడ్డలు, ఎర్రకందమలము, నల్ల సీడి పళ్ళు ఇలా చాలా వరకు కావాలండి. చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెట్టి ఆ దేవుడికి అయితే సమర్పించాలి. పువ్వులు, పళ్ళు సమకూర్చుకోవాలి. ముందు రోజు నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు రేగి ఆకులు, రేగి పళ్ళు శిరస్సు పైన పెట్టి తలస్నానం చేసుకుంటే చాలా మంచిది. చిన్నప్పుడు ఈ రథసప్తమి వచ్చిన ముందు రోజు అయితే ఊర్లో ఉన్న రేగాకులు, రేగిపళ్ళు అన్ని మా ఇంట్లోనే ఉండేవి. నేను ఊరంతా తిరిగి రేగిపళ్ళు, రేగాకులు తీసుకుని వచ్చేదాన్ని. ఆ ఊర్లో పెద్ద ఏరు ఉంది, ఆ ఏటికి వెళ్ళి తలస్నానం చేసుకుని అక్కడ పలదానం ఇచ్చుకొని ఇంటికైతే వచ్చేవాళ్ళమి. ఇప్పుడు సిటీలో ఉన్నాం కదా, ఇక్కడ అలా కుదరదనమాట. అలా కుదరని వాళ్ళు ఈ విధంగా తులసి కోట ఉంటే అక్కడైనా, లేదంటే బాల్కనీలోకి సూర్యకిరణాలు అస్తమిస్తాయి కదా, ఆ ప్లేస్ లో అయినా ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని ఆ సూర్య భగవాన్ని పూజించుకుంటే చాలా మంచిదండి. నేను ఈ విధంగా జేగురు రాసి అలికి పెట్టుకొని ఈ విధంగా రథం ముగ్గు అయితే వేసుకున్నాను. రథం ముగ్గు వేసుకోవడం రాని వాళ్ళు మీకు వచ్చిన ముగ్గులు అయితే వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రథం ముగ్గు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని పిడకల పైన వండి పెట్టాలండి. దీన్నే ఆర్గ్యం అని కూడా అంటారు. ఇత్తడి గిన్నెలో పాలు వేసుకొని నెయ్యితో కలిపిన బియ్యాన్ని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని ముందుగా కడగకూడదు, ఇది శుద్ధి అయినట్లు అనమాట. ఇప్పుడు పాలు పొంగేటప్పుడు గాని, పొంగాయని గాని ఊదటం గాని చేయకూడదండి. ఈ పరమాన్నం వండేటప్పుడు అందులో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే స్వామివారికి దంతాలు లేవని అంటారు. ఇది కలిపేటప్పుడు చెరుకు గడ్డ యూస్ చేయాలి. కేవలం పాలు, బెల్లంతో తయారు చేయాలి. ఇప్పుడైతే పొంగల్ పొంగించుకున్నాను. పొంగలి సూర్యోదయానికి ముందు పొంగించుకోవాలి, అంటే 6 నుంచి 7 లోపు సూర్యకిరణాలు పడతాయి కదా, అప్పుడైతే పొంగించుకోవాలన్నమాట. తరువాత ఈ విధంగా మనము దేవుడికి చిత్రపటాన్ని అలంకరించుకొని చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని దేవుడి ముందు పెట్టుకొని ఇలా జిల్లేడు ఆకుల్లో ఆ స్వామివారికి ఈ విధంగా అలంకారం చేసుకున్నాను. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమల్లో అయితే ఆయన్ని ప్రతిష్ఠించుకున్నాను. ఈరోజు గోధుమలతో దీపారాధన చేసిన చాలా మంచిది. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ చెరుకు గడ్డలను కూడా ఈ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాను. రేగిపళ్ళు అన్ని పెట్టుకొని దేవుడికి అయితే అలంకారం చేసుకున్నాను. రథసప్తమి నాడు చాలా మంది చాలా నోములు నోస్తూ ఉంటారు. చిత్రగుప్తుని నోము ఈ రోజే నోస్తారనమాట. నేను క్రిందటి సంవత్సరం అయితే నోము నోచాను. 7 అశ్వాలు ఉంటాయి కాబట్టి 7 నైవేద్యాలు పెట్టుకొని 7గురికి పలదానం ఇచ్చుకుంటారు ఈ రథసప్తమి నాడు. ఈ రథసప్తమి నాడు ముందు పెళ్ళైన ఆడవాళ్ళు వెంటనే ఈ చిత్రగుప్తుని వారి వ్రతం అయితే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నుంచి ఇలా పొంగలైతే పొంగించుకొని దేవుడికి ప్రతి సంవత్సరము కూడా రథసప్తమి నాడు పూజించుకోవాలి. ప్రతి రథసప్తమి నాడు ఒక్కొక్కరు వాళ్ళ స్తోమత బట్టి ఒక్కొక్క వ్రతాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు. నేనైతే ఏ పూజలు అయితే కంప్లీట్ చేయలేదు. చిత్రగుప్తుని వారి వ్రతం అయితే కంప్లీట్ చేసుకొని ఇలా పొంగలైతే పొంగించుకుంటున్నాను అనమాట ప్రతి సంవత్సరము కూడా.
ఈ రోజు నోము నోచుకోకపోయిన వాళ్ళు శివరాత్రి నాడు చేసుకోవచ్చండి ఈ పూజనైతే. నేను సింపుల్గా ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని దేవుడికైతే దీపాన్ని నైవేద్యాన్ని సమర్పించుకొని 7గురికి అయితే తాంబూలం సమర్పించుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ వల్ల ఫర్దర్గా ఈ వీడియో అయితే ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది అనమాట. ఈ పూజని నాకు తోచిన విధంగా అయితే అలంకారం చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను. ఇందులో ఎటువంటి తప్పులు ఉన్నా నన్ను క్షమించండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మీరు ఎలా కంప్లీట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఆ సూర్య భగవానుడికి దీపం ధూపం నైవేద్యం సమర్పించి సూర్య నమస్కారం అయితే చేసుకున్నాను. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి నైట్ టైం అయితే చుక్క చూసుకొని భోజనం అయితే చేస్తాను అనమాట. ఈ రోజు నోము నోచిన వాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఇలా సింపుల్ గా పూజ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. కానీ నేను గుడికి వెళ్ళాలి. ఉదయం నాకు పిల్లలతో గుడికి వెళ్ళడం కుదరక నేను సాయంత్రం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని ఉపవాసం అయితే ఉన్నానన్నమాట. నేను సింపుల్గా ఈ విధంగా ఇంట్లోనే రథసప్తమి నాడు పూజ అయితే చేసుకొని నైవేద్యాలు అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో పూజా విధానాన్ని నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ బాయ్.